తెలంగాణ రైజింగ్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్లోగన్ ఇచ్చారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రైజింగ్ అధ్యక్ష, డ్రగ్స్ విక్రయాల్లో తెలంగాణ రైజింగ్ అధ్యక్ష, గంజా విక్రయాల్లో తెలంగాణ ఇస్ రైజింగ్ అధ్యక్ష, కొకైన్ విక్రయాల్లో తెలంగాణ ఇస్ రైజింగ్ అధ్యక్ష. గత 10 ఏళ్లలో మద్యం షాపుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. పోలీసులు పట్టుకునే క్వాంటిటీ కన్నా ఎక్కువ డ్రగ్స్ మార్కెట్ లోకి చేరుతున్నాయి అధ్యక్ష. ప్రతి మూలకు గంజాయి దొరికే పరిస్థితి. విద్యార్థుల భవిష్యత్తు ఏంటో అధ్యక్ష మీరు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 100 పైగా హిందూ దేవాలయాల పైన దాడులు జరిగితే ప్రభుత్వము అసలు ఎందుకు స్పందించలేదో చెప్పాలి అధ్యక్ష. ఇటీవల సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయంలో దుర్గామాత విగ్రహం ధ్వంసం చేయబడింది. శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ కాలనీలో ఉన్న హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ఇటీవల దాడిలో విగ్రహాలు ధ్వంసమైన ప్రతి గుడికి పునఃప్రతిష్టకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేలా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. హజ్ యాత్ర తరహాలో ప్రతి నియోజకవర్గం నుండి కనీసం 500 భక్తులకు ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఎండోమెంట్ బడ్జెట్ ను 1000 కోట్లకు పెంచండి. కేరళ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాదిరిగా తెలంగాణ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి వచ్చే ఆదాయాన్ని పారదర్శకంగా స్థానిక అభివృద్ధికి వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. పర్యాటక రంగం కోసం బడ్జెట్ లో కేటాయించిన నిధులను చూస్తే అసలు ఈ ప్రభుత్వానికి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఎంత మేరకు ఉందో ఇట్టే అర్థమవుతుంది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మంత్రులు హెలికాప్టర్లో టూర్లు వేసిన శ్రద్ధ రాష్ట్ర టూరిజం అభివృద్ధిలో పెట్టాలి అధ్యక్ష. నిజానికి తెలంగాణలో ఒకప్పుడు 120కి పైగా జానపద కళారూపాలు ఉండేవి. అందులో చాలా వరకు అంతరించిపోతున్నాయి అధ్యక్ష. దీనికి సంబంధించిన ఒక నూతన సాంస్కృతిక పాలసీని ప్రభుత్వం తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను. కళా ప్రదర్శనలకు ప్రతి జిల్లాలో ఒక వేదిక ఏర్పాటు చేయాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కోసం పాటలు ధూమ్ధాంలతో ఉద్యమించిన అందరు కళాకారులకు ఉద్యోగ ఉపాధి పెన్షన్ కల్పించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని, మంత్రి జూపల్లి గారు అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో అంటే 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎం గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మరి అది ఎప్పటికల్లా వర్తింపజేస్తారో తెలియజేసిందిగా కోరుతా ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్రము వెనుకబడిపోతా ఉంది అధ్యక్ష. స్పోర్ట్స్ లో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్టేడియం కూడా నిర్మిస్తే బాగుంటుంది అధ్యక్ష. ఇందూరు నగరంలోని 6 ఎకరాల పైచిలకు విస్తీర్ణంలో ఉన్నటువంటి